హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు మీ ముందుకైతే ఒక కొత్త రెసిపీతో అయితే వచ్చేసాను. అదేంటంటే ఎగ్ బిర్యానీ. ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే మనం కుక్కర్లో ఎగ్స్ని అయితే ఉడకపెట్టుకోవాలి. మనమైతే ఉడకపెట్టుకొని తీసేసుకున్నాం. దాని తర్వాత ఒక గిన్నెలోకి పెరుగు తీసుకోవాలి. దాంట్లో 2 స్పూన్ల కారం, కొద్దిగా పసుపు, ఉప్పు, తగినంత ధనియాల పొడి, 2 స్పూన్లు జీలకర్ర పొడి, 1 స్పూన్ వేసుకోవాలి. దాంట్లో చిటికెడు మిరియాల పొడి అయితే వేసుకోవాలి. దాని తర్వాత కలుపుకోవాలి. దాని తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని వాటర్లో అయితే మనం ముందుగానే నానబెట్టుకున్న స్పైసెస్ అనేవి వేసుకోవాలి. అదేంటంటే ఇలాచీ, లవంగ, దాల్చిన చెక్క, షాజీరా వేసుకోవాలి. ముందుగా నానబెట్టుకొని దీంట్లోకి అయితే వేసుకోవాలి. ఇదైతే వాటర్ బాయిల్ అవుతున్నాయి. బాయిల్ అయ్యేలోపు మనమైతే 1 అవర్ ముందుగానే బాస్మతి బియ్యం అయితే వాటర్లో కడిగేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, అప్పట్లోపు మనమైతే ఎగ్స్ పొట్టు అయితే తీసేసుకున్నాము. చూడండి, ఎగ్స్ పొట్టు తీసేసుకొని అయితే మనం పక్కన పెట్టుకోవాలి. చూడండి, మనం ముందుగా చేసుకున్న ఆ పెరుగు పేస్ట్లోకి అయితే మనం పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. ఇంకా దాన్ని అయితే మనం నీట్గా మిక్స్ చేసుకొని ఇంకా దాన్ని అయితే మనం పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, అప్పట్లోపు ఇవైతే బాయిల్ అయిపోయాయి కదా, మనం దీంట్లోకి అయితే రైస్ వేసేసుకోవాలి. చూడండి, మనమైతే రైస్ వేసుకొని కలుపుకోవాలి. చూడండి, అయితే బాయిల్ అవుతుంది కదా. చూడండి, ఇదైతే ఉడుకుతుంది. చూడండి, మనమైతే ఒక కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. అది హీట్ అవుతుంది. అదైతే హీట్ అవుతుంది. అన్నం 90% ఉడకాలి. చూడండి, మనమైతే ఎగ్స్ని తీసుకొని వీడియోలో చూపిస్తున్న ఫోర్క్తోని ఇలా అయితే ఘాట్లు పెట్టుకోవాలి. చూడండి, మనమైతే అన్నిటికీ ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. చూడండి, అప్పట్లోపు అయితే ఇది హీట్ అయిపోయింది. మనమైతే దీంట్లోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా కొంచెం సేపు హీట్ అవ్వాలి కదా. చూడండి, అప్పట్లోపు అయితే అన్నం 90% అయితే ఉడికింది. ఇది కూడా హీట్ అయిపోయింది. మనమైతే ఇప్పుడు ఎగ్స్ని అయితే యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత దీంట్లోకి కొంచెం కారం, ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఫ్రై కావాలి. వీడియోలో చూపిస్తున్నట్టయితే కలుపుకోవాలి మనం. చూడండి, ఇవైతే కొంచెం ఫ్రై అవ్వాలి. చూడండి, ఇవైతే ఫ్రై అయిపోయాయి కదా. ఇంకైతే మనం తీసేసుకోవాలి.
చూడండి ఇదైతే ఉడికింది. ఇంకా మనమైతే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూడండి మనమైతే స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా చూడండి మన రైస్ అయితే తయారైపోయింది. మళ్ళీ అదే కడాయి తీసుకోవాలి. అది కొంచెం హీట్ అవ్వాలి. చూడండి ఇదైతే హీట్ అయిపోయింది. దీనిలోకి అయితే మనము ఆయిల్ యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత ఉల్లిపాయలు అయితే మనం సన్నగా కోసుకోవాలి. పొడువుగా సన్నగా కోసుకోవాలి. చూడండి ఇదైతే హీట్ అయిపోయింది. మనం దీంట్లోకి అయితే ఇప్పుడు ఉల్లిపాయలు అయితే యాడ్ చేసుకోవాలి. చూడండి ఇవైతే ఫ్రై కావాలి. ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి. చూడండి మనమైతే దీన్ని డీప్ ఫ్రై చేసుకుంటున్నాం. చూడండి ఇవైతే గోల్డెన్ కలర్ వచ్చేసాయి కదా. మనమైతే ఈ పెరుగు పేస్ట్లోకి అయితే మనం ఈ ఉల్లిపాయలను కూడా యాడ్ చేసుకోవాలి, ఫ్రైడ్ ఆనియన్స్. దాని తర్వాత మనకి ఇంకా బిర్యానీలోకి కావాలి కాబట్టి ఇంకొన్ని అయితే మనం చేసుకోవాలి. చూడండి ఫ్రైడ్ ఆనియన్స్ అయితే మనం తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూడండి మళ్ళీ అదే బౌల్లోకి మనమైతే కొంచెం ఆయిల్ పోసుకొని మనం ఇప్పటిదాకా ఫ్రై చేసుకున్న ఎగ్స్ని అయితే వేసుకోవాలి. చూడండి దాని తర్వాత మనం ఇంకొంచెం దాన్ని అయితే ఫ్రై చేయాలి. దీంట్లోకి అయితే మనం ఇలా పెరుగు పేస్ట్ ముందుగా తయారు చేసి పెట్టుకున్నాం కదా, అదైతే దీంట్లోకి వేసుకోవాలి. చూడండి వేసుకొని కలుపుకోవాలి. మనము ఇదైతే బాయిల్ అవుతుంది చూడండి. మనకైతే ఇది ఎక్కువైనట్టు అనిపిస్తే కొంచెం తీసి పక్కన పెట్టుకోవచ్చు, మనం గ్రేవీకి కావాలి కదా. చూడండి మనమైతే ఒక బోగాన్ని తీసుకొని, చూడండి అప్పట్లో మనం ఒక ప్యాన్ తీసుకొని దాన్ని కడిగేసి పెనం తీసుకొని దాన్ని కడిగేసి మనమైతే స్టవ్ మీద పెట్టేసుకోవాలి. దాని తర్వాత మనం ఒక బొగాన్ తీసుకున్నాం కదా, దాంట్లోకి నెయ్యి యాడ్ చేసుకొని మనం చేసిన బాస్మతి బియ్యం ఉంటుంది కదా, అదైతే ఇలా ఒక లేయర్ అయితే వేసుకోవాలి. చూడండి మనమైతే ఇలా వేసుకోవాలి. దాని తర్వాత మన ఎగ్ మిశ్రమం ఉంటుంది కదా, అదైతే మనం వేసుకోవాలి.
చూడండి. దాని తర్వాత మనం రైస్, ఇంకా రైస్ ఉంటుంది కదా, అది కూడా ఇలా లేయర్ వేసేసుకోవాలి. దాని తర్వాత మనమైతే ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసుకోవాలి. చూడండి, మనమైతే దీనిపైన పుదీనా, కరివేపాకు వేసుకోవాలి, కొత్తిమీర కూడా వేసుకోవాలి. చూడండి, మేమైతే ఏం వాడట్లేదు ఫుడ్ కలర్. మేమైతే పాలల్లో అయినా నీళ్ళల్లో అయినా మనం పసుపు యాడ్ చేసుకొని పెట్టుకోవాలి. చూడండి, మనమైతే గ్రేవీకి ఇప్పటిదాకా చెప్పాను కదా పెరుగు పేస్ట్ అని చెప్పేసి, అది తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని అయితే అయిపోతుంది. చూడండి, మనమైతే దీన్ని హైలో 15 మినిట్స్, లోలో 10 మినిట్స్ పెట్టుకోవాలి. చూడండి, మనదైతే రెడీ అయిపోయింది. చూడండి, ఇంకా సర్వ్ చేసుకొని తినేయడమే అండి. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్.